హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ కోర్టులో అటెండర్ అండ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనికి ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ అయినా లేదా డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ అయినా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ మంత్ శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 20,000 రూపీస్ అయితే పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగర్ కర్నూల్ కోర్ట్ కాంప్లెక్స్ నుంచి మనకి నోటిఫికేషన్ 7th ఆగస్ట్ 2024 అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ ప్యూన్ అంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ అటెండర్ పోస్టులకు సంబంధించి, దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆఫీసర్ అటెండర్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 14,000 రూపీస్ అయితే పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులు, ఈ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్ మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏ పీపుల్ అయినా దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అండ్ ద ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటర్, వర్డ్ ప్రాసెసింగ్ అయితే మీకు వచ్చి ఉండాలి అండ్ కంప్యూటర్ని ఆపరేట్ చేయగలగాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 వర్డ్ పర్ మినిట్, 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫైల్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ మంత్ శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 20,000 రూపీస్ అయితే పర్ మంత్ అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ నోటిఫికేషన్లో అయితే మనకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇందులో అయితే అటాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ నోటిఫికేషన్లో అయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి ప్రీవియస్ అప్లికేషన్ అయితే అటాచ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటారో ఆ పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరు అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళ పూర్తి నేమ్ అయితే రాయండి ఫ్రెండ్స్. అన్ని క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఫాదర్ నేమ్ రాయండి. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మ్యారేజ్ అయింటే వాళ్ళ హస్బెండ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. నెక్స్ట్ ఏజ్, 1st జూలై 2024 కల్లా మీ ఏజ్ ఎంత, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అలా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్యాస్ట్ కేటగిరీ, ఇక్కడ మీ క్యాస్ట్ మెన్షన్ చేయండి, బ్రాకెట్ పెట్టేసి మీ కేటగిరీ ఏంటిది అది కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 6th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జెండర్ మేలా ఫీమేలా అది మెన్షన్ చేయండి. 7th వన్ నేషనాలిటీ ఇండియన్. 8th వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రిలీజియన్, మీది ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అయితే మెన్షన్ చేయండి. 9th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీది ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. అకాడమిక్కి సంబంధించి, టెక్నికల్కి సంబంధించి, అదర్ ఇఫ్ ఎనీ ఏమైనా ఉన్నా అది కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది మెన్షన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి 10th పాయింట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి రాసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఈ అప్లికేషన్తో పాటు మీరైతే అటాచ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి లోకలా నాన్ లోకలా అని అడుగుతుంది. లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 12th వన్ ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి విత్ పిన్ కోడ్తో సహా అయితే ఫుల్ అడ్రస్ అయితే రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ప్రజెంట్ ఎక్కడ ఉంటుండ్రో ఆ అడ్రస్ అయితే రాయండి, ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి అయితే రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ రాసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్లేస్,
డేట్, ఏ డేట్ నాడు మీరు అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆ డేట్ మెన్షన్ చేయండి, ప్లేస్ ఏ ప్లేస్ ఆ ప్లేస్ మెన్షన్ చేయండి. ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సిగ్నేచర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్ ఫామ్తో మనకి ఏ క్వాలిఫికేషన్ బేస్ పైన అప్లికేషన్ చేసుకుంటుండ్రో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకొకటి ఎక్స్ట్రా ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. పోస్టల్ అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ చైర్మన్ DLSA నాగర్ కర్నూల్, ఈ అడ్రస్కి వచ్చేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పోస్ట్ చేయాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంతసేపు ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫాము, దీంతో పాటు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అన్ని సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ అయితే అటాచ్ చేసేసి మీరు ఒక ఎన్వలప్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తుండ్రో ఆ పోస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. పోస్ట్ నేమ్ అయితే రాసిన తర్వాత మీరు ఈ అడ్రస్కి అయితే రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ త్రూ అయితే మీరైతే ఈ అడ్రస్కి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. 22 ఆగస్ట్ 2024 ఈవినింగ్ 5 PM లోపల మాత్రమే ఈ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో దీనికైతే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 1 ఆగస్ట్ 2024 కల్లా మినిమం 18, మ్యాక్సిమం 34 ఇయర్స్ లోపల ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే SC, ST, BC, EWS పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 39 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అయితే 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 20,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆఫీస్ ప్యూన్, మున్షి అటెండెంట్, ఈ పోస్టులకు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. పర్ మంత్ వచ్చేసి 14,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే నడవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2 ఇయర్స్ అయితే మనకి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే మనకి ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి 22 ఆగస్ట్ 2024 ఈవినింగ్ 5 PM లోపే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.